ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల చిన్న రంగాపురంలో చీలిక 50 కుటుంబాలు చేరిక అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఈరోజు పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గం అంతా, గ్రామాల సైతం, పట్టణాల సైతం. అయితే పులివెందుల సమీపాన ఉన్నటువంటి చిన్న రంగాపురం గ్రామం, ఈ చిన్న రంగాపురం గ్రామంలో బీటెక్ రవికి భారీగా స్వాగతం పలికారు. బాణసంచాలను పేల్చారు. ఆనందంగా, ఆహ్లాదంగా అందరూ కూడా చిన్న రంగాపురం గ్రామంలో కలియ తిరిగారు. అనంతరం బీటెక్ రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతటితో ఊరికే లేరు, ఆయనకు కేకును కట్ చేసి తినిపించారు. అనంతరం చిన్న రంగాపురం గ్రామంలో 15 కుటుంబాలు, వైకాపాకు చెందిన 15 కుటుంబాలు బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం కండువాలను కప్పుకున్నారు. ఈ కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. తూగుట్ల మధు అంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏమిటి అంటే చిన్న రంగాపురంలో దాదాపుగా వైకాపాకు చెందిన కార్యకర్తలు, నాయకులే ఎక్కువగా ఉన్నారు. ఎందుకు ఈ మధ్యకాలంలో చీలికలు ఏర్పడినట్లు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా బీటెక్ రవి అయితే మన రాజకీయానికి తూగుతాడు అనే ఉద్దేశం ఉందో ఏమో. 15 కుటుంబాలు తూగుట్ల మధు ఆధ్వర్యంలో బీటెక్ రవి చేతుల మీదుగా కండువాలు కప్పుకొని తెలుగుదేశం జెండా వైపు ప్రయత్నం చేశారు ఆ చిన్న రంగాపురం కార్యకర్తలు, గ్రామస్తులు. ఈ వీడియో చూస్తున్నారు కదా, పక్కన ఉండే వీడియోలో ఇలా